Hi, hello friends. Welcome to our Sri Babu Study Point channel. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ భారతదేశ చరిత్రలోని చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనే టాపిక్ మీద ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో మనకు అడిగిన బిట్స్ మరియు ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ని చూసే ముందు మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్లో భారతదేశ చరిత్రలో చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనే ఈ టాపిక్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ బిట్స్ని చూడవలసిందిగా కోరుతున్నాము. ప్రతి టాపిక్ని చూసిన తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్స్ ఏ విధంగా డిస్కస్ చేయడం జరిగిందో కామెంట్స్ రూపంలో తెలిపినట్లయితే ఇంకా మంచిగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇక మన టాపిక్ చారిత్రక పూర్వయుగ సంస్కృతుల బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, భారతదేశంలో రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథం ఏది? ఫస్ట్ ఆప్షన్ మహాభాష్య, సెకండ్ ఆప్షన్ అష్టాధ్యాయి, థర్డ్ ఆప్షన్ కాతంత్ర వ్యాకరణము, ఫోర్త్ ఆప్షన్ క్రీడాభిరామము. కరెక్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అష్టాధ్యాయి. భారతదేశంలో రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథము అష్టాధ్యాయి. ఈ అష్టాధ్యాయి వ్యాకరణాన్ని పాణిని రచించాడు. తొలి వ్యాకరణ గ్రంథము అష్టాధ్యాయి, దీనిని పాణిని రచించాడు. తొలి వ్యాకరణ గ్రంథం కాకుండా కేవలం తొలి గ్రంథము అని అడిగితే ఋగ్వేదము అనేది తొలి గ్రంథము. భారతదేశంలో తొలి గ్రంథము ఋగ్వేదము, తొలి వ్యాకరణ గ్రంథము అష్టాధ్యాయి. ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అష్టాధ్యాయి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ మెగస్తనీస్, సెకండ్ ఆప్షన్ ప్లినీ, థర్డ్ ఆప్షన్ నియార్కస్, ఫోర్త్ ఆప్షన్ హీరోడోటస్. కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ వన్ హీరోడోటస్. భారతదేశం గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశీయుడు హీరోడోటస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపఖండంలో వ్యవసాయము ఏ కాలంలో ప్రారంభమైంది? ఫస్ట్ ఆప్షన్ క్రీస్తు పూర్వం 7000, సెకండ్ ఆప్షన్ క్రీస్తు పూర్వం 10,000, థర్డ్ ఆప్షన్ క్రీస్తు పూర్వం 5,000, ఫోర్త్ ఆప్షన్ క్రీస్తు పూర్వం 2500. కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ వన్ క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాలలో భారత ఉపఖండంలో వ్యవసాయం ప్రారంభమైంది. భారతదేశంలో వ్యవసాయం క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాలలో మెహర్గర్లో ప్రారంభమైంది. వ్యవసాయం మొట్టమొదటిసారిగా మెహర్గర్లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, నవీన శిలాయుగ సంస్కృతికి సంబంధించిన ఈ క్రింది వాటిని జతపరచండి. వన్ సైడ్ మనకు నవీన శిలాయుగ సంస్కృతి ప్రాంతాన్ని, ఇంకొక సైడు ఆ ప్రాంతం ఏ లోయలో ఉందో ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ కొల్లివా. ఈ కొల్లివా ప్రాంతం వచ్చేసి బెలాన్ లోయలో ఉంది. సెకండ్ ఆప్షన్ బూర్జహాం. ఈ బూర్జహాం అనే ప్రాంతం హిమాలయ లోయ ప్రాంతంలో ఉంది. థర్డ్ ఆప్షన్ మెహర్గర్ అనే ప్రాంతం బోలాన్ లోయలో ఉంది. ఫోర్త్ ఆప్షన్ మెహర్లాండ్ అనే ప్రాంతం బ్రహ్మపుత్ర లోయలో ఉంది. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నవీన శిలాయుగ భారతీయులు ప్రపంచానికి అందించిన పంటలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ గోధుమలు, సెకండ్ ఆప్షన్ బార్లీ, థర్డ్ ఆప్షన్ వరి, ఫోర్త్ ఆప్షన్ తమలపాకులు, ఫిఫ్త్ ఆప్షన్ ప్రత్తి. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం థర్డ్ ఆప్షన్ వరి మరియు ఫిఫ్త్ ఆప్షన్ ప్రత్తి.
వరి, పత్తి అనేవి నవీన శిలాయుగ భారతీయులు ప్రపంచానికి అందించిన పంటలు. ఫస్ట్ ఆప్షన్ గోధుమలు మరియు సెకండ్ ఆప్షన్ బార్లీ అనేవి మొట్టమొదటిసారిగా ఈ గోధుమలు మరియు బార్లీని ఈజిప్ట్ మరియు పాలస్తీనా ప్రజలు పండించారు. నవీన శిలాయుగ ప్రజలు పండించిన పంటలు వరి మరియు ప్రత్తి. సో కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఈ క్వశ్చన్లో సరికానిది ఏదో గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్ డి ప్రిమ్రోజ్ భారతదేశంలో మొట్టమొదటి నవీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నాడు. ఈ ఆప్షన్ సరైనదే. సెకండ్ ఆప్షన్ రాబర్ట్ బ్రూస్ ఫూటే భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నాడు. ఇది కూడా సరైనదే. భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ పనిముట్లను కనుగొన్నాడు. ఈ ఆప్షన్ సరైనదే. మనం సరికానిదేదో గుర్తించాలి. థర్డ్ ఆప్షన్ మెసన్ సింధు నాగరికత అవశేషాలను గుర్తించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త. ఈ ఆప్షన్ కూడా సరైనదే. ఫోర్త్ ఆప్షన్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ భారతదేశంలో మొట్టమొదటి తామ్రశిలాయుగ ప్రాంతాన్ని గుర్తించాడు. ఇది సరైనది కాదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన వస్తువుల కాలాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే ఈ క్రింది పద్ధతులను జతపరచండి. వన్ సైడ్ మనకు ప్రాచీన వస్తువుల కాలాన్ని నిర్ధారించే పద్ధతులు ఉన్నాయి, మరొక సైడ్ ప్రాచీన వస్తువులు ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ రేడియో కార్బన్ డేటింగ్. ఈ రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా జీవుల అవశేషాల కాలాన్ని కనుగొనవచ్చు. సెకండ్ ఆప్షన్ డెండ్రోక్రోనాలజీ. ఈ డెండ్రోక్రోనాలజీ పద్ధతి ద్వారా ప్రాచీన చెట్ల వలయాలను అధ్యయనం చేసి కాలాన్ని నిర్ధారిస్తారు. థర్డ్ ఆప్షన్ పొటాషియం ఆర్గాన్ డేటింగ్. ఈ పొటాషియం ఆర్గాన్ డేటింగ్ పద్ధతి ద్వారా లావాలో బయల్పడిన వస్తువుల కాలాన్ని నిర్ధారించవచ్చు. ఈ పొటాషియం ఆర్గాన్ డేటింగ్ పద్ధతి ద్వారా శిలల ఆవిర్భావ కాలాన్ని కనుగొనవచ్చు. ఫోర్త్ ఆప్షన్ థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్. ఈ థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ పద్ధతి ద్వారా కాల్చిన వస్తువుల కాలాన్ని తెలుసుకోవడానికి ఈ థర్మోల్యూమినిసెన్స్ పద్ధతిని ఉపయోగిస్తారు. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెహర్గర్ సంబంధించి వాస్తవం కానిది ఏది? ఈ క్వశ్చన్లో మనకు వాస్తవం కానిది ఏది అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారు. ఇది వాస్తవము కాదు. ఎందుకు అంటే ఈజిప్ట్ మరియు పాలస్తీనాలోని ప్రజలు మొట్టమొదటిసారిగా గోధుమలను పండించారు. గోధుమలు మరియు బార్లీని పండించారు. ఇది వాస్తవము కాదు. సెకండ్ ఆప్షన్ భారతదేశంలోని తొలి కుమ్మరి చక్రము ఇక్కడ బయటపడింది. సో ఇది వాస్తవమే, ఇది కరెక్టే. థర్డ్ ఆప్షన్ ప్రపంచంలోనే తొలిసారిగా ప్రత్తిని పండించారు. ఇది కూడా వాస్తవమే. ఎందుకు అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం ఇక్కడే ప్రారంభమైంది. ఈ మెహర్గర్ ప్రజలే మొట్టమొదటిసారిగా ప్రత్తి మరియు వరిని పండించారు. సో ఈ ఆప్షన్ కూడా వాస్తవమే. ఫోర్త్ ఆప్షన్ భారతదేశంలో క్రీస్తు పూర్వం 7000కు చెందిన ఏకైక నవీన శిలాయుగ ప్రాంతం. సో ఈ ఆప్షన్ కూడా వాస్తవమే. మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారం మెహర్గర్కు సంబంధించి వాస్తవము కానిదేది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలోనే తొలిసారిగా వీరు గోధుమలు పండించారు అనే ఈ ఆప్షన్
వాస్తవము కానిది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలోని ఈ క్రింది నవీన శిలాయుగ ప్రాంతంలో ఎక్కడ బంగారు పూసలు లభ్యమయ్యాయి? ఫస్ట్ ఆప్షన్ నాగార్జునకొండ, సెకండ్ ఆప్షన్ టెక్కలకోట, థర్డ్ ఆప్షన్ పిక్లిహాల్, ఫోర్త్ ఆప్షన్ పియాంపల్లి. సెకండ్ ఆప్షన్ తెక్కలకోట ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ తెక్కలకోటలో మనకు బంగారు పూసలు లభ్యమయ్యాయి. నవీన శిలాయుగ ప్రాంతమైన తెక్కలకోటలో మనకు బంగారు పూసలు అనేవి లభ్యమయ్యాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, పిట్ డ్వెల్లింగ్స్ ఎక్కడ బయలుపడ్డాయి? ఈ పిట్ డ్వెల్లింగ్స్నే గుంతల్లో నివాసాలు అంటారు. ఫస్ట్ ఆప్షన్ చిరాండ్, సెకండ్ ఆప్షన్ కుల్దివా, థర్డ్ ఆప్షన్ బూర్జహాం, ఫోర్త్ ఆప్షన్ దైమాబాద్. థర్డ్ ఆప్షన్ బూర్జహాం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ బూర్జహాంలో మనకు పిట్ డ్వెల్లింగ్స్ బయటపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రాగి నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం ఏది? ఫస్ట్ ఆప్షన్ బైలదిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సెకండ్ ఆప్షన్ మయూర్భంజ్, ఒరిస్సా. థర్డ్ ఆప్షన్ సింగం, జార్ఖండ్. ఫోర్త్ ఆప్షన్ ఖేత్రి, రాజస్థాన్. కరెక్ట్ ఆప్షన్ ఖేత్రి, రాజస్థాన్ రాష్ట్రము. భారతదేశంలో రాగి నిక్షేపాలు అధికంగా రాజస్థాన్ రాష్ట్రంలోని ఖేత్రి ప్రాంతంలో ఉన్నాయి. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు ఉపయోగించిన ఈ క్రింది లోహాలను వాటి వినియోగ కాలాన్ని బట్టి అమర్చిన సరైన క్రమమును గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ కాంస్యము, సెకండ్ ఆప్షన్ రాగి, థర్డ్ ఆప్షన్ ఇనుము, ఫోర్త్ ఆప్షన్ అల్యూమినియం. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మానవుడు తొలిసారిగా రాగిని ఉపయోగించాడు, రాగి తర్వాత కాంస్యమును ఉపయోగించాడు, రాగి కాంస్యము తర్వాత ఇనుమును ఉపయోగించాడు, రాగి కాంస్యము ఇనుము తర్వాత అల్యూమినియాన్ని ఉపయోగించాడు. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం రాగి, కాంస్యము, ఇనుము తర్వాత అల్యూమినియాన్ని ఉపయోగించాడు. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుగంలో కుండ పాత్రలపైన రంగులు వేయడం ప్రారంభమైంది? ఈ రంగులు వేయడాన్నే ఇంగ్లీష్లో పెయింటెడ్ పాటరీ అంటారు. ఫస్ట్ ఆప్షన్ నవీన శిలాయుగం, సెకండ్ ఆప్షన్ తామ్ర శిలాయుగం, థర్డ్ ఆప్షన్ మధ్య శిలాయుగం, ఫోర్త్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగం. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, తామ్ర శిలాయుగం. కుండ పాత్రలపైన రంగులు వేయడం అనేది తామ్ర శిలాయుగం నుండి ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. వన్ సైడ్ మనకు ప్రదేశాలు, ఇంకొక సైడ్ సంస్కృతులను ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చిరాండ్. చిరాండ్ అనే ఈ ప్రదేశము నవీన శిలాయుగానికి చెందినది. సెకండ్ ఆప్షన్ ఆదిచన్నలూరు. ఈ ఆదిచన్నలూరు అనే ప్రదేశము బృహత్ శిలాయుగానికి చెందినది. థర్డ్ ఆప్షన్ జోర్వే. ఈ జోర్వే అనే ప్రదేశము తామ్ర శిలాయుగానికి చెందినది. ఫోర్త్ ఆప్షన్ బగోర్. ఈ బగోర్ అనే ప్రదేశము మధ్య శిలాయుగానికి చెందినది. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ జాన్ మార్షల్, సెకండ్ ఆప్షన్ మార్టిమర్ వీలర్, థర్డ్ ఆప్షన్ గోర్డన్ చైల్డ్, ఫోర్త్ ఆప్షన్ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. ఫోర్త్ ఆప్షన్ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ తర్వాత
ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కనుమరుగైపోయింది. తర్వాత 1904వ సంవత్సరంలో లార్డ్ కర్జన్ ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాడు. పునరుద్ధరించిన తర్వాత జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. సో తొలి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈ క్వశ్చన్కి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1861లో స్థాపించారు. తొలి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య శిలాయుగానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఇక్కడ క్వశ్చన్ సరైనది గుర్తించమన్నారు. ఫస్ట్ ఆప్షన్, చోపాని మండోలో తొలి ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ ఆప్షన్ సరైనది కాదు. ఎందుకు అంటే చోపాని మండోలో మనకు తొలి కుండలు అనేవి తయారు చేయబడ్డాయి. చోపాని మండోలో తొలి కుండలు, ఆ కుండలు కూడా చేతితో తయారు చేయబడ్డాయి. సెకండ్ ఆప్షన్, సరైన్ నెహర్రాయ్లో తొలి కుండలు తయారు చేయబడ్డాయి. ఈ ఆప్షన్ కూడా సరైనది కాదు. ఎందుకు అంటే సరైన్ నెహర్రాయ్లో మనకు తొలి ఇళ్ల నిర్మాణం అనేది జరిగింది. ఈ సరైన్ నెహర్రాయ్లో మనకు తొలి ఇళ్ల నిర్మాణం అనేది జరిగింది. థర్డ్ ఆప్షన్, ఈ కాలంలోనే పశుపోషణ ప్రారంభమైంది. ఈ ఆప్షన్ సరైనదే. ఎందుకు అంటే మధ్యశిలాయుగంలోనే పశుపోషణ అనేది ప్రారంభమైంది. ఫోర్త్ ఆప్షన్, ఈ కాలంలోనే వ్యవసాయం ప్రారంభమైంది. ఈ ఆప్షన్ సరైనది కాదు. ఎందుకు అంటే వ్యవసాయం అనేది మనకు నవీన శిలాయుగంలో ప్రారంభమైంది. నవీన శిలాయుగంలో కూడా మెహర్గర్ ప్రజలు మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించారు. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సరైనది ఏది అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ కాలంలోనే పశుపోషణ ప్రారంభమైంది. ఈ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, తామ్ర శిలాయుగానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. ఈ క్వశ్చన్లో మనకు సరికానిది అడగడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్, ఈ కాలంలో నగర నిర్మాణం జరిగింది. ఈ ఆప్షన్ సరైనది కాదు. ఎందుకు అంటే ఇళ్ల నిర్మాణం తామ్రశిలాయుగంలో జరగలేదు. సెకండ్ ఆప్షన్, ఈ కాలం నాటి ప్రజలకు లిపి తెలియదు. ఈ వాక్యం సరైనది. ఎందుకు అంటే తామ్రశిలాయుగానికి చెందిన ప్రజలకు లిపి అనేది తెలియదు. ఇది సరైనది. థర్డ్ ఆప్షన్, ఈ కాలంలోని ప్రజలకు పాల పదార్థాలు తయారు చేసుకోవడం తెలియదు. ఈ ఆప్షన్ కూడా సరైనదే. ఫోర్త్ ఆప్షన్, ఈ కాలంలో శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి. ఈ ఆప్షన్ కూడా సరైనదే. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్, ఈ కాలంలో నగర నిర్మాణం జరిగింది అనేది సరికానిది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తామ్రశిలాయుగానికి చెందిన ఏ ప్రాంతంలో అత్యధికంగా 422 రాగి పనిముట్లు లభ్యమయ్యాయి? ఫస్ట్ ఆప్షన్ నవదతోలి, సెకండ్ ఆప్షన్ మాల్వా, థర్డ్ ఆప్షన్ గుంగెరియా, ఫోర్త్ ఆప్షన్ ఆహార్. థర్డ్ ఆప్షన్ గుంగెరియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తామ్రశిలాయుగానికి చెందిన గుంగెరియాలో మనకు 422 పనిముట్లు లభ్యమయ్యాయి. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తామ్రశిలాయుగానికి చెందిన ఈ క్రింది ప్రాంతాల్లో 29 రాగి గాజులు ఎక్కడ లభించాయి? ఫస్ట్ ఆప్షన్ జోర్వే, సెకండ్ ఆప్షన్ కాయతా, థర్డ్ ఆప్షన్ గులింద్, ఫోర్త్ ఆప్షన్ ధన్వాడా. సెకండ్ ఆప్షన్ కాయతా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తామ్రశిలాయుగానికి చెందిన కాయతాలో 29 రాగి గాజులు లభించాయి. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక పూర్వయుగానికి చెందిన చిత్రలేఖనము ఉన్న ఏ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది? ఫస్ట్ ఆప్షన్ భీంబెట్కా, సెకండ్ ఆప్షన్ ఆడమ్గర్, థర్డ్ ఆప్షన్ పిక్లిహాల్, ఫోర్త్ ఆప్షన్ నాగార్జునకొండ. ఫస్ట్ ఆప్షన్ భీంబెట్కా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ భీంబెట్కాని చారిత్రక పూర్వయుగానికి చెందిన చిత్రలేఖనం ఉన్న ప్రాంతంగా యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా 2003 సంవత్సరంలో గుర్తించింది. ఈ భీంబెట్కా గుహలని విఎస్ వాకాంకర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు. విఎస్ అంటే విష్ణు శ్రీధర్ వాకాంకర్. ఈ భీంబెట్కా గుహలని విష్ణు శ్రీధర్ వాకాంకర్ అనే పురావస్తు శాస్త్రవేత్త 1957 సంవత్సరంలో కనుగొన్నాడు. యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా 2003 సంవత్సరంలో గుర్తించింది. ఈ భీంబెట్కా అనే ప్రాంతము మధ్యప్రదేశ్లో ఉంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ భీంబెట్కా. నెక్స్ట్ క్వశ్చన్, తామ్రశిలాయుగానికి చెందిన రాగితో చేసిన ఏనుగు, ఖడ్గమృగము, రథము మరియు బర్రె బొమ్మలు ఎక్కడ లభించాయి? ఫస్ట్ ఆప్షన్ దైమాబాద్, సెకండ్ ఆప్షన్ జోర్వే, థర్డ్ ఆప్షన్ చందోలి, ఫోర్త్ ఆప్షన్ ఇనాంగవ్. ఫస్ట్ ఆప్షన్ దైమాబాద్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తామ్రశిలాయుగానికి చెందిన సోతి సంస్కృతి ఎక్కడ బయలుపడింది? ఫస్ట్ ఆప్షన్ మహారాష్ట్ర, సెకండ్ ఆప్షన్ మాల్వా, థర్డ్ ఆప్షన్ రాజస్థాన్, ఫోర్త్ ఆప్షన్ గుజరాత్. థర్డ్ ఆప్షన్ రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రాజస్థాన్లో సోతి సంస్కృతి బయలుపడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. వన్ సైడ్ మనకు అధ్యయన శాస్త్రం పేరిచ్చాడు, ఇంకొక సైడు అధ్యయనం చేసే వాటిని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయనంను ఎపిగ్రఫీ అంటారు. సెకండ్ ఆప్షన్ స్ట్రాటిగ్రఫీ. ఈ స్ట్రాటిగ్రఫీ అంటే భూమిలోని వివిధ పొరల్లో ఉన్న వస్తువుల అధ్యయనాన్ని స్ట్రాటిగ్రఫీ అంటారు. థర్డ్ ఆప్షన్ ఐకనోగ్రఫీ. ఐకనోగ్రఫీ అంటే శిల్పాల అధ్యయనంను ఐకనోగ్రఫీ అంటారు. ఫోర్త్ ఆప్షన్ పేలియోగ్రఫీ. పేలియోగ్రఫీ అంటే ప్రాచీన లిపుల అధ్యయనాన్ని పేలియోగ్రఫీ అంటారు. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో బూడిద కుప్పలు ఏ సంస్కృతికి చెందిన ప్రాంతాల్లో లభ్యమయ్యాయి? ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగం, సెకండ్ ఆప్షన్ మధ్య శిలాయుగం, థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగం, ఫోర్త్ ఆప్షన్ తామ్ర శిలాయుగం. థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బూడిద కుప్పలు అనేవి నవీన శిలాయుగానికి చెందిన ప్రాంతాల్లో బయలుపడ్డాయి. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాఖను పునర్నిర్మించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఫస్ట్ ఆప్షన్ లార్డ్ డల్హౌసీ, సెకండ్ ఆప్షన్ లార్డ్ కర్జన్, థర్డ్ ఆప్షన్ లార్డ్ మెమో, ఫోర్త్ ఆప్షన్ లార్డ్ విలియం బెంటింగ్. సెకండ్ ఆప్షన్ లార్డ్ కర్జన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పురావస్తు శాఖను లార్డ్ కర్జన్ 1904 సంవత్సరంలో పునర్నిర్మించాడు. ఈ లార్డ్ కర్జన్ 1904 సంవత్సరంలో పురావస్తు శాఖను పునర్నిర్మించి జాన్ మార్షల్ను డైరెక్టర్ జనరల్గా చేశాడు. పురావస్తు శాఖను పునర్నిర్మించిన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హోమోసెఫియన్ మానవుడు ఏ కాలంలో ఆవిర్భవించాడు? ఫస్ట్ ఆప్షన్ నవీన శిలాయుగము,
సెకండ్ ఆప్షన్ మధ్యశిలాయుగము, థర్డ్ ఆప్షన్ తామ్రశిలాయుగము, ఫోర్త్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగము. ఫోర్త్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హోమోసెఫియన్ మానవుడు ప్రాచీన శిలాయుగ అంతంలో ఆవిర్భవించాడు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంచు యుగానికి చెందిన సంస్కృతి ఏది? ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగం, సెకండ్ ఆప్షన్ మధ్యశిలాయుగం, థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగం, ఫోర్త్ ఆప్షన్ తామ్రశిలాయుగం. ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మంచు యుగానికి చెందింది అంటే ప్రాచీన శిలాయుగానికి చెందినది. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి పశుపోషణకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభించాయి? ఫస్ట్ ఆప్షన్ ఆడమ్గర్, సెకండ్ ఆప్షన్ భీంబెట్కా, థర్డ్ ఆప్షన్ బగోర్, ఫోర్త్ ఆప్షన్ బూర్జహాం, ఫిఫ్త్ ఆప్షన్ కొల్దివా. భారతదేశంలో తొలి పశుపోషణకు సంబంధించిన ఆధారాలు ఫస్ట్ ఆప్షన్ ఆడంగర్లో లభించాయి, థర్డ్ ఆప్షన్ బగోర్లో లభించాయి. ఈ ఆడంగర్ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆడంగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ థర్డ్ ఆప్షన్ బగోర్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. బగోర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో తొలి పశుపోషణ అనేది మధ్యశిలాయుగంలో నుండి ప్రారంభమైంది. మధ్యశిలాయుగంలో నుండి పశుపోషణ అనేది ప్రారంభమైంది. ఈ పశుపోషణకు సంబంధించిన ఆధారాలు ఆడంగర్ మరియు బగోర్లో లభించాయి. ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తొలి ఎముకలతో చేసిన పనిముట్లు ఎక్కడ లభించాయి? ఫస్ట్ ఆప్షన్ ముచ్చట్ల చింతమానుగవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సెకండ్ ఆప్షన్ ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రం, థర్డ్ ఆప్షన్ మెహర్గర్, పాకిస్తాన్ దేశం, ఫోర్త్ ఆప్షన్ బూర్జహాం, కాశ్మీర్ రాష్ట్రం. ఫస్ట్ ఆప్షన్ ముచ్చట్ల చింతమానుగవి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో తొలి ఎముకలతో చేసిన పనిముట్లు మనకు ముచ్చట్ల చింతమానుగవిలో లభించాయి. భారతదేశంలో తొలి ఎముకలతో చేసిన పనిముట్లు మనకు ముచ్చట్ల చింతమానుగవితో పాటు బిల్లసర్గంలో కూడా లభించాయి. ఈ బిల్లసర్గం అనేది కర్నూలు జిల్లాలో ఉంది. ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తామ్రశిలాయుగానికి చందని సంస్కృతి ఏది? ఇక్కడ ఈ క్వశ్చన్లో చందని సంస్కృతి ఏదో అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ఓసిపి సంస్కృతి. ఈ ఓసిపినే ఓచర్డ్ కలర్డ్ పాటరీ అంటారు. సెకండ్ ఆప్షన్ పీజీడబ్ల్యూ సంస్కృతి. పీజీడబ్ల్యూనే పెయింటెడ్ గ్రేవేర్ అంటారు. థర్డ్ ఆప్షన్ జోర్వే సంస్కృతి. ఫోర్త్ ఆప్షన్ ఆహార్ సంస్కృతి. సెకండ్ ఆప్షన్ పీజీడబ్ల్యూ సంస్కృతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తామ్రశిలాయుగానికి చెందని సంస్కృతి ఏది అంటే పీజీడబ్ల్యూ సంస్కృతి. ఈ పీజీడబ్ల్యూ సంస్కృతి అనేది ఆర్యుల నాగరికతకు చెందినది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్యుల నాగరికతని పీజీడబ్ల్యూ సంస్కృతి అంటారు. ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేత్రి రాగి నిక్షేపాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ రాజస్థాన్, సెకండ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, థర్డ్ ఆప్షన్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ బీహార్. ఫస్ట్ ఆప్షన్ రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఖేత్రి రాగి నిక్షేపాలు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతము ఏది? ఫస్ట్ ఆప్షన్ బోరి
ఇది మహారాష్ట్ర. సెకండ్ ఆప్షన్ నాగార్జునకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. థర్డ్ ఆప్షన్ పల్లవరము, తమిళనాడు రాష్ట్రం. ఫోర్త్ ఆప్షన్ హత్నోరా, మధ్యప్రదేశ్ రాష్ట్రం. థర్డ్ ఆప్షన్ పల్లవరము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో కనుగొన్న మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతము పల్లవరము. ఈ పల్లవరాన్ని 1863వ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫూటే అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1863వ సంవత్సరంలో రాబర్ట్ బ్రూస్ ఫూటే అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ పల్లవరాన్ని కనుగొన్నాడు. భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన శిలాయుగ ప్రాంతము పల్లవరము. ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ పల్లవరము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన శిలాయుగ పనిముట్లు ప్రధానంగా ఏ రాయితో తయారు చేయబడ్డాయి? ఫస్ట్ ఆప్షన్ చార్ట్, సెకండ్ ఆప్షన్ ఇసుక రాయి, థర్డ్ ఆప్షన్ గ్రానైట్, ఫోర్త్ ఆప్షన్ క్వార్టజైట్. ఫోర్త్ ఆప్షన్ క్వార్టజైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాచీన శిలాయుగ పనిముట్లను క్వార్టజైట్ అనే రాయితో తయారు చేశారు. ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ క్వార్టజైట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నవీన శిలాయుగాన్ని విప్లవంగా అభివర్ణించిన వారెవరు? ఫస్ట్ ఆప్షన్ జాన్ మార్షల్, సెకండ్ ఆప్షన్ గోర్డన్ చైల్డ్, థర్డ్ ఆప్షన్ సర్ జాన్ లుబాక్, ఫోర్త్ ఆప్షన్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సెకండ్ ఆప్షన్ గోర్డన్ చైల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నవీన శిలాయుగాన్ని విప్లవంగా అభివర్ణించిన పురావస్తు శాస్త్రవేత్త గోర్డన్ చైల్డ్. గోర్డన్ చైల్డ్ రాసినటువంటి వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనే గ్రంథంలో ఈ నవీన శిలాయుగాన్ని నవీన శిలాయుగ విప్లవము అని అభివర్ణించాడు. ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ గోర్డన్ చైల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. వన్ సైడ్ మనకు ప్రదేశము, ఇంకొక సైడ్ ఆ ప్రదేశం ఏ సంస్కృతికి చెందిందో అడిగారు. ఫస్ట్ ఆప్షన్ దైమాబాద్. ఈ దైమాబాద్ అనేది తామ్రశిలాయుగానికి చెందినది. సెకండ్ ఆప్షన్ తెక్కలకోట. తెక్కలకోట అనే ఈ ప్రదేశము నవీన శిలాయుగానికి చెందినది. థర్డ్ ఆప్షన్ నాగార్జునకొండ. నాగార్జునకొండ అనే ఈ ప్రదేశము ప్రాచీన శిలాయుగానికి చెందినది. ఫోర్త్ ఆప్షన్ లంగ్నజ్. లంగ్నజ్ అనే ఈ ప్రాంతము మధ్య శిలాయుగానికి చెందినది. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుమ్మరి చక్రంతో కుండలు తయారు చేసుకోవడము ఏ కాలంలో ప్రారంభమైంది? ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగము, సెకండ్ ఆప్షన్ మధ్య శిలాయుగము, థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగము, ఫోర్త్ ఆప్షన్ తామ్రశిలాయుగము. థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కుమ్మరి చక్రంతో కుండలు అనేవి నవీన శిలాయుగంలో తయారు చేశారు. మధ్య శిలాయుగంలో కూడా కుండలు తయారు చేశారు, కానీ ఈ కుండలని చేతితో తయారు చేశారు. కుమ్మరి చక్రంతో తయారు చేసిన కుండలు నవీన శిలాయుగం నుండి ప్రారంభమయ్యాయి. చేతితో తయారు చేసిన కుండలు మధ్య శిలాయుగం నుండి ప్రారంభమయ్యాయి. ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మశిలలు ఏ కాలంలో ఉపయోగించారు? ఈ సూక్ష్మశిలలనే మైక్రోలిథ్స్ అంటారు. ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగము, సెకండ్ ఆప్షన్ మధ్య శిలాయుగము, థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగం, ఫోర్త్ ఆప్షన్ తామ్రశిలాయుగము. సెకండ్ ఆప్షన్ మధ్య శిలాయుగము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూక్ష్మశిలలను మధ్య శిలాయుగ కాలంలో ఉపయోగించారు. ఈ సూక్ష్మశిలలని భారతదేశంలో తొలిసారిగా క్యార్లిల్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు. క్యార్లిల్ అనే ఈ పురావస్తు శాస్త్రవేత్త ఈ సూక్ష్మశిలలని వింధ్య పర్వత ప్రాంతాలలో కనుగొన్నాడు. సూక్ష్మశిలలను మధ్య శిలాయుగంలో ఉపయోగించారు.
ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ మధ్యశిలాయుగము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లిస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం ఏ కాలంలో ప్రారంభమైంది? ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగం, సెకండ్ ఆప్షన్ మధ్యశిలాయుగం, థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగం, ఫోర్త్ ఆప్షన్ తామ్రశిలాయుగం. ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ప్రాచీన శిలాయుగంలో ప్లిస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం అనేది ప్రారంభమయ్యింది. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ప్రాచీన శిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పనిముట్లు తయారు చేసేందుకు మానవులు మొట్టమొదటగా ఉపయోగించిన లోహం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఇనుము, సెకండ్ ఆప్షన్ కాంస్యము, థర్డ్ ఆప్షన్ బంగారం, ఫోర్త్ ఆప్షన్ రాగి. ఫోర్త్ ఆప్షన్ రాగి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మానవుడు మొట్టమొదటిసారిగా పనిముట్లను తయారు చేసేందుకు రాగి అనే లోహమును ఉపయోగించాడు. మానవుడు రాగి తర్వాత కాంస్యాన్ని, కాంస్యం తర్వాత ఇనుమును, ఇనుము తర్వాత బంగారాన్ని ఉపయోగించాడు. మానవుడు మొట్టమొదటిసారిగా పనిముట్లను తయారు చేసేందుకు రాగిని ఉపయోగించాడు. ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ రాగి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అత్తిరాంపక్కంలో లభ్యమైన రాతి పనిముట్లు ఈ క్రింది కాలానికి సంబంధించినవి? ఫస్ట్ ఆప్షన్ పాతరాతి యుగం, సెకండ్ ఆప్షన్ మధ్యశిలాయుగం, థర్డ్ ఆప్షన్ నవీన శిలాయుగం, ఫోర్త్ ఆప్షన్ చారిత్రక దశ. సెకండ్ ఆప్షన్ మధ్యశిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అత్తిరాంపక్కంలో లభ్యమైన రాతి పనిముట్లు మధ్యశిలాయుగానికి చెందినవి. సో ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ మధ్యశిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుమారుగా వ్యవసాయం ప్రారంభమైన కాలం? ఫస్ట్ ఆప్షన్ 1000 BC, సెకండ్ ఆప్షన్ 2000 BC, థర్డ్ ఆప్షన్ 4000 BC, ఫోర్త్ ఆప్షన్ 7000 BC. ఫోర్త్ ఆప్షన్ 7000 BC ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యవసాయం అనేది 7000 BCలో ప్రారంభమైంది. 7000 BCలో మెహర్గర్ ప్రజలు మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయం అనేది మనకు నవీన శిలాయుగం నుండి ప్రారంభమైంది. ఈ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్ 7000 BC ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏది సరి అయిన జత కాదు? ఈ క్వశ్చన్లో సరైన జత కాదో ఏదో అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ఆదమ్గర్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇది సరైన జతనే. సెకండ్ ఆప్షన్ బగోర్ అనే ప్రాంతం రాజస్థాన్ అనే రాష్ట్రం ఇచ్చాడు, ఇది కూడా సరైన జతనే. థర్డ్ ఆప్షన్ సరై నెహర్రాయ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అని ఇచ్చాడు. సో ఈ ఆప్షన్ కూడా సరైన జతనే. ఫోర్త్ ఆప్షన్ బగోర్ బీహార్ రాష్ట్రం ఇచ్చాడు, ఈ ఆప్షన్ సరైన జత కాదు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బగోర్ బీహార్ అనేది సరైన జత కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచుము. జాబితా 1, జాబితా 2 ఇచ్చారు. జాబితా 1లో ప్రదేశం అనేది ఇచ్చారు. జాబితా 2లో ఆ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉందో ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ బగోర్ అనే ప్రదేశము రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. సెకండ్ ఆప్షన్ లంగ్నజ్ అనే ఈ ప్రదేశము గుజరాత్ రాష్ట్రంలో ఉంది. థర్డ్ ఆప్షన్ భీంబెట్కా అనే ఈ ప్రదేశము మధ్యప్రదేశ్లో ఉంది. ఫోర్త్ ఆప్షన్ సరై నెహర్రాయ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జోర్వే సంస్కృతి ఈ కాలంనకు చెందినది. ఫస్ట్ ఆప్షన్ తామ్రశిలాయుగం, సెకండ్ ఆప్షన్ బృహత్ శిలాయుగం, థర్డ్ ఆప్షన్ మధ్యశిలాయుగం, ఫోర్త్ ఆప్షన్ ఇనుప లోహయుగం. ఫస్ట్ ఆప్షన్ తామ్రశిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
జోర్వే సంస్కృతి తామ్ర శిలాయుగానికి చెందినది. ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ తామ్ర శిలాయుగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపరచుము. జాబితా 1, జాబితా 2. జాబితా 1లో ప్రదేశము మరియు జాబితా 2లో ఈ ప్రదేశాలు ఏ యుగానికి చెందినవో ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఆదిచన్నలూరు. ఆదిచన్నలూరు అనే ఈ ప్రదేశము బృహత్ శిలాయుగానికి చెందినది. సెకండ్ ఆప్షన్ హరప్ప అనే ఈ ప్రదేశము తామ్ర రాతి యుగానికి చెందినది. థర్డ్ ఆప్షన్ అరికేడు. అరికేడు అనే ఈ ప్రదేశము రోమ్తో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్ భీంబెట్కా. ఈ భీంబెట్కాలో రాతిపైన చిత్రాలు వేశారు ప్రాచీన మానవులు. మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.